గొంత మీద కత్తి పెట్టి వాళ్ళ పేరు చెప్పమంటే చెప్పనని జై తెలుగుదేశం అని జై చంద్రబాబు అని చెప్పి ప్రాణం వదిలిపెట్టాడంటే నాకెంత బాధ్యత ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది ఒక సంఘటన కాదు, అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి వారి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూసినప్పుడు, మీరు పనిచేసినప్పుడు రాష్ట్రానికి ఒక పక్క మనందరం ప్రజాసేవ కోసం ఉన్నాం. రాష్ట్రానికి 2 దెబ్బలు మనకు తగిలే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడు కూడా దాని గురించి బాధపడలేదు. కానీ ఆ రోజు కూడా నేను కోరింది సమన్యాయం చేయమని, 2 ప్రాంతాలని సమంగా చూడమని చెప్పాం. ఏం జరిగిందో మనందరికీ అర్థమవుతుంది. కానీ జరిగిన తర్వాత బాధపడడం కరెక్ట్ కాదని 14-19 రాత్రింబగుళ్ళు పనిచేశాం, అభివృద్ధికి ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. ఇప్పుడు కూడా ఇవ్వడానికి వచ్చారు. ఒక నమ్మకం, ఒక పార్టీ పైన, ఒక నాయకుడి పైన ఉండే నమ్మకంతో ఇచ్చారు. అలాంటిది మనం చూస్తే విభజన కంటే తిరిగి కోలుకునే సమయంలో విధ్వంసం. ప్రజావేదిక, ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చాలా ఎమోషనల్గా చెప్పారు. ప్రజావేదికతో ఆ మీటింగ్లో అక్కడ కూర్చొని అక్కడి నుంచి కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడతానని చెప్పి కూలగొట్టించారంటే ఎంత కిరాచకమో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారు, అన్ని వ్యవస్థల్ని కుప్పగూల్చారు. నిన్న ఈరోజు మీరు మాట్లాడారు, కేంద్రం నిధుల్ని డైవర్ట్ చేశారు, పథకాలు నిర్వీర్యం చేశారు. ఎవరన్నా పెట్టుబడులు పెడతా ఉంటే తరిమేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ తిరిగి రామని చెప్పారు, ఈ రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ప్రజల్లో భయం. ఈరోజు నేను చూస్తున్నాను చాలాసార్లు మీటింగుల్లో, స్వాతంత్రం వచ్చింది 47లో వచ్చిన, ఇటీవల 1924లో ప్రజలంతా భయపడిపోయి ఇంట్లో నుంచి రాని పరిస్థితి వస్తే ఎవరు నవ్వే పరిస్థితులు కూడా లేరు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఈరోజు అందరి ముఖాల్లో నవ్వు చూస్తున్నాం, ఆనందాన్ని చూస్తున్నాం. ఎక్కడా భయపడకుండా హ్యాపీనెస్ చూసే పరిస్థితికి వచ్చాం. అది పెద్ద మార్పు. దీనికి కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనం ఇక్కడ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దానికి కారణం ఇప్పటికి కూడా ఏమాత్రం ఆలోచించకుండా సంఘీభావాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. దీనివల్ల ఒక సుస్థిరత వచ్చింది, స్టెబిలిటీ వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, మనము బీజేపీ జనసేన కలిసాం, ఎన్డీఏ పెట్టాం. చాలామంది అన్నారు ఓట్లు తగ్గతాయన్నారు, కానీ నేను ఒకే మాట చెప్పాను, కాదు మీరే చూస్తారని చెప్పి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 164 సీట్లు, 94% సీట్లు గెలిపించిన ఘనత తెలుగు ప్రజానీకాందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మోడీ గారు అయితే, నేను ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చాలామంది ప్రధానమంత్రులు చూశాను, ఒకరిద్దరిని కాదు, చాలామందితో కలిసి పనిచేశాను. ఈరోజు మనం ఒక పని చేయాలంటే దానికి అదనంగా ఇంకొకటి వారు మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. నాకు కూడా ఇది ఒక అవకాశం.
ఈరోజు అమరావతి లైన్లో పెట్టాం, పోలవరం పూర్తి చేస్తాం. ఇవే కాదు, మీరు చూస్తే స్టీల్ ప్లాంట్ని చేశాం. ఏ ప్రాజెక్టు పోయి అడిగినా అభివృద్ధి అంటే దానికి ఇమ్మీడియట్గా సహకరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పాజిటివ్, ప్రోయాక్టివ్, దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని వారు ఆలోచిస్తున్నారు. నాకు కూడా ఒక అవకాశం, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థ